వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో విషాదం. విద్యా దినోత్సవ వేడుకల్లో ట్రాక్టర్ కింద పడిపోయిన విద్యార్థి. నష్టపోయిన గీత కార్మికులకి ప్రభుత్వం ఆదుకోవాలి. బావి పైపు లైన్ల ఏర్పాటుకి సాయం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. సింగరేణి కార్మికులకి వేతన ఒప్పందాన్ని అమలు చేయించిన ఘనత BMSదే. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో BMS కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి. మెగా కుటుంబంలో వరుస సంబరాలు. 12 బిడ్డకి జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో విషాదం నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో 10 ఏళ్ల విద్యార్థి బలయ్యాడు. విద్యా దినోత్సవం సందర్భంగా వేడుకల్లో భాగంగా ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ మృతి చెందాడు. బాలుడు కిరాణా దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటుండగా కుక్కలు వెంటబడ్డాయి. దీంతో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ కింద పడిపోయాడు. తల్లిదండ్రులు కన్నీర్మున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమై బాలుడి ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఈ నెల 16న ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయిన ఈతవనంలో గీతా కార్మికులకి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాడిపత్రి జీవన్ రెడ్డి బావి పైప్ లైన్ల ఏర్పాటు కోసం 5 లక్షల రూపాయలు CDP నిధులతో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గీతా కార్మికులు జీవన్ రెడ్డికి అభిమానంతో కళ్ళు పోసి తమ ఆప్యాయతని చాటుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన గీత కార్మికులని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అగ్ని ప్రమాదంలో చెట్లు కాలిపోయి ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు పరిహారం అందించి గీతా కార్మిక వృత్తికి భరోసా కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకి ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన వేతన ఒప్పందాన్ని అమలు చేయించిన ఘనత BMSకే దక్కుతుందని భారతీయ మజ్దూర్ సంఘ్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు గోదావరి కని ప్రెస్ క్లబ్లో BMS రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన వేతన ఒప్పందం వచ్చే నెల జీతాలతో అమల్లోకి వస్తుందని అన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారానికి BMS కృషి చేస్తుందని, కోల్ ఇండియా మాదిరిగా హైపర్ కమిటీ వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని కోరమన్నారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుందని లక్ష్మారెడ్డి ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BMS సిద్ధంగా ఉందని కొత్తకాపు లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తినండి.
లేదు అక్కడ రావాలి. ఏం ఓల్డేజ్లో మందులు అయితే అవసరం లేదు. దానికంటే రాను ఖర్చు హైదరాబాద్ ఉండే వాళ్ళకు అక్కడే మెడిసిన్ దొరుకుతారు. అనుకున్న వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి చాలా తక్కువ, వెయ్యి కంటే తక్కువ పెన్షన్ వస్తుంది. 500, 600, 300. సో అది దగ్గర ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే సిఎంపిఎఫ్ అడ్మినిస్ట్రేషన్ మరి ముగ్గు గనుల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మక 11,000 కోట్ల ఒప్పందము భారతీయ మత్స్య యొక్క కృషి వల్ల 23 నెలల కాల పరిమితిలోనే పూర్తి చేయడం జరిగింది. మొట్టమొదటిసారి శాంతియుత వాతావరణంలో సమ్మెలు లేకుండా, కార్మికుల జీతాలు కోత లేకుండా, ఉత్పత్తి నష్టం జరగకుండా మొట్టమొదటిసారి జరిగింది. రెండవది ఏపీసీసీఐ కూడా ఇంత తొందరగా వేయించి, అంటే పాత ఒప్పంద కాల పరిమితి ముగిత కంటే ముందే వేయించింది కూడా మొదటిసారి. సో ఈ రకంగా ఎంజీపీలో కూడా బేసిక్ పేలో అయితే పెరుగుదల అయితే ఉందో 19% ముందు పెంచుతున్నాము. తర్వాత మొన్న అలవెన్స్ల విషయంలో చర్చించినప్పుడు కూడా ఈ స్పెషల్ అలవెన్స్ 1% పెంచి, అంటే ఎంజీపీ ఇప్పుడు మొత్తం మీద 20% పెరిగినట్టు. అది కూడా 1 జూలై 2021 నుండి అమల్లోకి వస్తుంది. మిగతా భత్యాలు ఏవైతున్నాయో అలవెన్స్ అన్నింటిలో కూడా 20% పెరుగుదల పెంచడం జరిగింది. మొట్టమొదటిసారి సెలవులు అయితే సంవత్సరానికి పడితే 8 సెలవులు కొన్ని చేయడం జరిగింది. అట్లాగే పేటర్నిటీ లీవ్ అనేది ఒక 5 స్పెషల్ లీవ్లు ఇప్పించడం కూడా మొదటిసారి జరిగింది. అట్లాగే సిక్ లీవ్లు 120కి పెంచకుండా ఆ విధంగా సీలింగ్ పెట్టడం జరిగింది. ఆ 120ని 150 పెంచడం జరిగింది. ఈ రకంగా ఏ కోణాలను చూసినా కానీ ఇది చారిత్రాత్మక ఒప్పందం అనేది కార్మికులు గుర్తించారు. చాలా ఆనందోత్సవాలతో ఇవాళ కార్మికులు పనిచేస్తున్నారు. ఇది భారతీయ మత్స్య కృషి వల్ల జరిగిందనేది తెలిసిన విషయమే. నిన్ననే కోల్ మినిస్టర్ చేత కూడా మరి ఫైల్ మీద సంతకం చేయించడం జరిగింది. ఆయన విదేశాల్లో రాగానే ఫస్ట్ ఈ ఒప్పందం మీద సంతకం చేసే టైంలో. కాబట్టి త్వరలోనే మా ప్రయత్నాలు ఈ నెల జీతాల్లోనే కొత్త జీతాలు అమలయ్యేటట్టు ఈ జూలైలో పేమెంట్లో ఇచ్చేటట్టు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. రెండవది సిఎంపిఎఫ్ ఆన్లైన్ విషయంలో కూడా కోల్ సెక్రటరీతో మాట్లాడి కాదు తొందరగా ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈపీఎఫ్ మాదిరి సిఎంపిఎఫ్లో కూడా చేంజ్ ఏర్పాటు ఉంటుంది. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎస్పీసీ వేజెస్, హై పవర్ కమిటీ వేజెస్ అయితే ఇప్పించడానికి, వాళ్ళు కూడా వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత, పీఎఫ్ పెన్షన్ అని కూడా ఇప్పించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఎన్నికల గురించి ఇక్కడ సింగణి యాజమాన్యం అయితే పక్షపాత ధోరణి వహిస్తుందో, అంటే కేవలం రూలింగ్ పార్టీ ఒత్తిడి లొంగి అడ్డుకులు వేసే ప్రయత్నాలు చేస్తుంది. ఆ యాజమాన్యం నిష్పక్షపాతంగా ఉండాలి, ఎన్నికలు నిర్వహించడానికి దోహదపడాలి, సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మెగా కుటుంబంలో వరుస సంబరాలు జరుగుతున్నాయి. రీసెంట్గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా మెగాస్టార్ నట వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతని సంపాదించుకున్న రామ్ చరణ్ భార్య ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఉదయమే ఆసుపత్రికి వచ్చి మనవరాల్ని చూసుకున్న చిరంజీవి కాసేపటి క్రితం మళ్ళీ చిన్నారిని చూసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనకి పలు ప్రశ్నలు వేశారు. మంగళవారం నాడు అమ్మాయి పుట్టిందని, ఆంజనేయ స్వామిని తాము నమ్ముకున్నామని, ఆయనకి ప్రత్యేకమైన మంగళవారం ఆడబిడ్డ జన్మించడాన్ని తాము అపురూపంగా భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. మేడం సైలెంట్ మేడం ఆడబిడ్డకి జన్మనిచ్చారు. అది మా ఇంటిల పాడి చాలా సంతోషం, ఆనందం. అది సభలో చెప్పాలి ఆనందం. అంటే ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల వారి మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అది 2 తర్వాత భగవంతుడు దయ వలన, అందరి ఆశీస్సుల వలన నెరవేరింది. అందుకే ఈ ఆడబిడ్డ జన్మించడానికి మాకు చాలా అపూర్వమని సంతోషాన్ని. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు, మా శ్రీయోగులు, మా సన్నిహితులు, మా ఆత్మీయులు, అలాగే మా సంతోషవంతులే మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది.
సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరి తరఫున నా సంతోషాన్ని, నా ధన్యవాదాన్ని తెలుపుతాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత సంతోషం. మీకు మా ధన్యవాదాలు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో డబల్ లేన్ బీటీ రోడ్ నిర్మాణ పనులని మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీడబ్ల్యూడి రోడ్ నుండి పుల్లూరు గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులకి 2,45,00,000 రూపాయల నిధులని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఎంపీటీసీ పుల్లూరు గారు, అట్లాగే శ్రీమతి మెరుపుల సరస్వతి నారాయణ గౌడ్ గారు, ఎంపీటీ పల్లె నరేష్ గౌడ్ గారు, సర్పంచ్ పుల్లూరు, అట్లాగే శ్రీమతి పోతరాజు వీణాద సభ్యులందరికీ, అట్లాగే ప్రజాప్రతినిధులకి, అట్లాగే మన అటవీ శాఖ 7,28,00,000 మొక్కలు మన జిల్లాలో నాటి విజయవంతం చేశారు. సో మన రాష్ట్రంలో ఏ విధంగా 7.7% పెరిగింది తెలుపుకుంటూ ఇప్పుడు మన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు గదులని ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య కలిసి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని ఆయా పాఠశాలల్లో జాతీయ జెండా ఎగరవేసి విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని, ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు సకల సౌకర్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ నందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేంద్రరావు, ఎంపీడీఓ రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాటి 10వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూస్తాం 20 రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా పండుగలు చేసుకుంటున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దాదాపు చివరి తేదీ మనం 3వ డేట్ నుంచి 2వ డేట్ నుంచి ప్రారంభం చేసి 3వ డేట్ నుంచి రైతు వేదికల ద్వారా రైతులతో చేసుకున్న కార్యక్రమం ప్రారంభించి ఈరోజు 20వ రోజు దాదాపు విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విద్యా దినోత్సవంలో భాగంగా విద్యతోటి నేర్చుకోవాలి,
విద్య ఉంటేనే మనిషికి సార్థకత ఉంటుంది. విద్యతోటి అన్ని మనం బయట సమాజంలో గౌరవం ఉంటుంది. కాబట్టి ఒక విద్య ఉంటేనే అన్ని గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలన్నా, రోజు సమాజంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా ఈ లక్ష్యం పెంచవల్ల ఇలా విద్యా దినం అన్ని పాఠశాలలో కూడా బ్రహ్మాండంగా పిల్లలకు శిక్షణ చేయడం జరుగుతుంది. గతంలో ఒక మన పాఠ్యాంశ బుక్లే వచ్చేటి, వాళ్ళు మళ్ళీ నోట్ బుక్లు రాసుకోవాలని కొనుక్కునేటి. గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇలా నాణ్యమైన విద్య అందియాలని అన్ని రకాలుగా వాళ్ళకి మన ఊరు కార్యక్రమంలో బ్రహ్మాండంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా నోట్ బుక్స్ కూడా అందియడం. ఇలా అన్ని స్కూల్లో పోతే ఒక పండుగ వాతావరణం ఉంది. ఇప్పుడే ముస్తాబాద్ అంబేద్కర్ నగర్లో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా ఒక పండుగ జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచించినా, ఏది చేసినా ప్రజల గురించి, కానీ ఏ పని చేసినా నిరంతరం ఆయన ఆలోచన, ఆయన శక్తి అంతా కూడా ప్రజల గురించే, పేద ప్రజల గురించే. కాబట్టి ఇలా ఏ స్కూల్ పోయినా పిల్లలంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు కవులకి కళాకారులకి కానాజీ అమెరికాలోని గలాస్లో జరగనున్న నట సాహిత్య సమావేశాలకి శతావధాని నరాల రామారెడ్డిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఆయన వెళ్లనుండగా కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆయనకి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నాగదస్తగిరి రెడ్డి, మూలే రామమునిరెడ్డి పాల్గొని ఆయనకి అభినందనలు తెలిపారు. డల్లాస్ మహానగరంలో జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో జరగబోయే మహాసభల్లో సాహిత్య విభాగం తరఫున నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి నేను వెళ్తున్నాను. 1వ తేదీ లేక 2వ తేదీ అనుకుంటాను. అక్కడ తెలుగు సాహిత్య విభాగంలో నేను పద్యం, హృద్యం, తెలుగు పద్యం అనే అంశం మీద ఉపన్యాసం ఇస్తున్నాను. 1992లోనే ఆట ఆహ్వానాన్ని అందుకొని నేను అమెరికాలో ప్రోగ్రాములు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లాగా ఆట 3 సార్లు, తానా 4 సార్లు. వారి యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహాపండితుడు. అటువంటి ఆయన ఈ నాటా సభలకు వెళ్ళడం నిజంగా అభినందనీయం. మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా గర్వకారణం. అలాగే మన రామరెడ్డి గారు కూడా, వాళ్ళు కూడా కవులు, కళాకారులు. మన శివచంద్రారెడ్డి గురించి మీకు చెప్పాల్సిన విషయం ఏం లేదు. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. అన్నము ద్వారానే జీవం. అన్నం అనేది లేకపోతే బ్రతుకు లేదు. ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క జీవం ఉన్న ప్రతి వ్యక్తి ఎందుకు మనం ఉన్నాము, బ్రతకడానికి అన్నం కరెక్ట్గా మనకు ఖచ్చితంగా కావాలి. అటువంటి దానం చేస్తున్నందుకు ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క సభలకు వెళుతున్నందుకు నరాలు చేసేటటువంటి ఎనలేని పద్యపాఠంలో చెప్పి మన ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచి కవులు ఉన్నారు అనేది ఒక ఇమడింపు చేయాలని అక్కడ ఉన్నటువంటి సభలో ఆయన వాక్చాతుర్యాన్ని బాగా చెప్తాడని కూడా మన ఆ యొక్క విషయాన్ని దానికి కోసం అమెరికాకు వెళ్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు నరాల రామారెడ్డి గారికి మా యొక్క ఈ కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా చిరు సత్కారం, అది మా గౌరవనీయులు పెద్దలు నాగదశి రెడ్డి గారి చేతుల మీద, అలాగే మా మల్లికార్జున రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చిరు సత్కారం ఆయనకు చేయడం మా కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు ఎంతో చాలా అభినందనీయంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆహ్వానానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి పెద్దలు నాగదశి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ని నడిపిస్తున్న యువకులతో పాటు హుక్కా సేవిస్తున్న 20 మంది యువకులపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. వారిని అందరినీ అరెస్ట్ చేసి మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. హుక్కా సెంటర్ని సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మినీ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్, జడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ 8, 9 తరగతి చదివి డ్రాపౌట్ అయిన విద్యార్థులు గ్రంథాలయంలో పుస్తకాలు చదివి డిగ్రీలు పాస్ అయి ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. సక్సెస్ఫుల్ లీడర్ కావాలన్నా, తలుచుకొని బతకాలి అన్నా అది చదువు ద్వారానే అని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ మంజుల నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకేదో ఉంటే బాగుంటుందని ఆలోచనలే ఉండేటోళ్ళ సంఖ్య ఎక్కువనే, కానీ గ్రంథాలయం అడిగేటోళ్ళ సంఖ్య తక్కువ ఉంది. కానీ ఈ గ్రంథాలయం వల్ల లాభాలు ఎన్నినాయో దయచేసి ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తా. ద్వారా ఎంత గొప్పమైంది. ఇవాళ భారతదేశంలో అంటరాని కులంలో ఉండి నిరుపేదై స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నటువంటి అంబేద్కర్ ఇలా ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డనే ఇలా ప్రపంచంలో అని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అది ఉన్నది. అంటే ప్రపంచ దేశాల్లో చదువచ్చినోడు మన దేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఎక్కడైనా గౌరవించబడతాడు. అది ఎప్పుడు బాగా పుస్తకాలు చదివితే మాత్రమే నాలెడ్జ్. పుస్తకాలు చదవకపోతే నాలెడ్జ్ రాదు. గొప్పగా ఉంటాం, అందంగా ఉంటాం, మెడ నిండా బంగారం ఉంటుంది, తెల్లగా ఉంటారు, అన్నీ ఉంటారు, చదువు రాదు. ఏం లాభం? వాసన లేని పుష్పం కిందనే ఎక్కాలి. పువ్వు అందంగా ఉంటుంది కానీ దానికి స్మెల్ ఉంటుంది. చదువు అన్నప్పుడే దానికి సువాసనలు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని కలిగించేది చదువు. ఇలా ఉదాహరణకు నేను చెప్తా. ఇలా మనము తెలంగాణ రాష్ట్రాలు రాదు అనుకుంది. 60 ఏళ్ళ పోరాటంలో నేను కూడా మొదటి నుండి 69 ఉద్యమంలో బస్గావెడి చేరిపోయిన చరిత్ర నాది. రాష్ట్రాన్ని సాధించుడు అంటే ఎవరు సాధించారు? ఎవరు? ఇది కూడా తెలియదు. సుభద్ర మేడం, కేసీఆర్ గారు. మరి ఆయన ఏమైనా పెద్ద బలవంతుడా? నాకంటే బక్కగా ఉంటాడు. కర్రసాము రాదు, కత్తి యుద్ధం రాదు, గుర్రం సారి రాదు, తుపాకి కూడా రాదు. మరి ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని? ఈ తెలంగాణ అణువణువున ఆయనకు తెలుసు. ఏ మూలకి ఏముందని తెలుసు, నీళ్ళు ఎక్కడున్నాయి తెలుసు, క్లోరైడ్ ఎక్కడున్నది తెలుసు, పేదరికం ఎక్కడున్నదని తెలుసు. మొత్తం తెలంగాణ అంతా అవసోపానం బట్టి మెదడులో ఫీడ్ చేసింది. ఎలా సాధ్యమైంది? ఆయన కూడా అనేక పుస్తకాలు చదివారు. సర్పంచ్ అయితే మైకితో మాట్లాడరాదు, బిఏ చదువుతుంది. బిఏ చదివిన ఎవరు రాదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కమ్యూనిటీ అనేటువంటి ఎట్లా అంటే పుస్తకాలు చదవడం ద్వారా అర్థం. మన శరత్ ఎక్కడ మాట్లాడిన పద్మనాయకల
గంట మాట్లాడిండు, మంచిగా మాట్లాడిండు, మంచిగా వింటుండ్రు. కూడా మీద కన్యాయం ఉంటేనే మాట్లాడిండు గంట. మనం కూడా ఎంత గొప్ప పదవిలో ఉన్నా విషయ పరిజ్ఞానం లేకపోతే మనకు గౌరవం ఉండదు. తప్పనిసరిగా పుస్తకాలు చదవాలి. ఇలా కేసీఆర్ అన్ని పుస్తకాలు చదివింది. ఇలా అందుకోసమే ఆయన సీఎం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలల్లో విద్యా దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్ కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొని 35 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొని తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వారికి తెలియజేశారు. పాఠశాల అభివృద్ధి సాధించిన ప్రగతిని ప్రిన్సిపల్ పొంది రమేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ హైమద్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, నాయకులు లింగన్న గారి దయాకర్ రావు, హనుమంత్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీనికి టోటల్ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిక్ సోలార్ రోడ్ మంట లోపలికి కరుణా సురేందర్ రెడ్డి గారు, సెక్షన్ మెంబర్ అహ్మద్ గారు, సర్పంచ్ రమణపేట సర్పంచ్ లక్ష్మి గారు, అలాగే జగదాంబ తండ్రి సర్పంచ్ గారు బాల్యనాయక్ గారు, ఎంపీటీసీ కర్త గారు, ఎస్ఎంసీ చైర్మన్ అబ్దుల్ హకీం గారు, సెస్ డైరెక్టర్ నారాయణరావు గారు, అలాగే హనుమంత్ రెడ్డి గారు మరియు మిగతా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున సాదర స్వాగతం పలుకుతున్నాం. మీరు అందించినటువంటి సహాయ సహకారాలతో మేము కూడా నిరంతరం ప్రయత్నిస్తూ మంచి ఫలితాలు తీసుకొచ్చాం సార్. అట్లాంటి ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనవచ్చినటువంటి మా విద్యార్థులకు మీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయాలి. బాగుపడ్డారు తెలంగాణ సమాజం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా చదువుకొని గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మంచి భోజనం ఇస్తూ ఉన్నారు, మంచి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నారు, మంచి యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు. చదువుకుని అయినది తెలంగాణ ప్రభుత్వం న్యూ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో మన గమనపేట మోడల్ స్కూల్కు పెయింటింగ్ 250 డెస్కులు అందించడం జరిగింది. రాష్ట్రంలో మోడల్ స్కూల్లో లేనవంటి రాష్ట్రంలో ఎక్కడ లేనవంటి 35 కంప్యూటర్తో కూడినవంటి అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ మా కేటీఆర్ గారి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాఠశాల తరఫు నుండి ప్రిన్సిపాల్, ఎస్ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాల అనేక అభివృద్ధిపై కొన్ని అవసరాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది సార్. బాలికల వసతి గృహం నందు 100 సీట్లను 150కి పెంచగలరని బడి బాట ప్రోగ్రాంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు బాలుల వసతి గృహం గురించి అడగడం జరిగింది సార్. బాలుర వసతి గృహం సార్. బాలికల వసతి గృహంలో ఉన్నందున ఈ మోడల్ స్కూల్లో చుట్టూ ఐమల్స్ లైట్లు కనీసం 3 ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ సార్, అలాగే స్కూల్లో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆ రోజు అన్నారు సార్. ఇది తప్పనిసరి నేను ఉన్నంత వరకు చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఏర్పాటు చేసి సార్ ఇక్కడ సిబ్బంది కొరత కూడా కొద్దిగా అవసరం ఉన్నది సార్. దయమయులైన మీరు మీకే మా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఒకటి ఏంటంటే విద్య, ఒకటి వైద్యం. ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం మంచిగా లేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో విషాదం. విద్యా దినోత్సవ వేడుకల్లో ట్రాక్టర్ కింద పడిపోయిన విద్యార్థి. నష్టపోయిన గీత కార్మికులకి ప్రభుత్వం ఆదుకోవాలి. బావి పైపు లైన్ల ఏర్పాటుకి సాయం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి.
సింగరేణి కార్మికులకి వేతన ఒప్పందాన్ని అమలు చేయించిన ఘనత బిఎంఎస్దే. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి. మెగా కుటుంబంలో వరుస సంబరాలు. 12 బిడ్డకి జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.